ఈరోజు మనం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ వీడియోస్ మనకు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, నేను మీ తేజ, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా నచ్చింది. మంచి కాన్సెప్ట్తో చక్కగా 2:30 గంటలు ఎంటర్టైన్ చేశారు. ఇక కథ దగ్గరకు వస్తే చందు శ్రీదేవి ప్రేమించుకుంటారు. కానీ అది శ్రీదేవి వాళ్ళ ఇంటి పెద్దల్లుడైన మంగపతికి నచ్చదు. ఆ కుర్రాడిని పాక్సో అనే కేసులో ఇరికించాడు మంగపతి. ఇంతకీ ఆ పాక్సో అంటే ఏంటి? ఇంతకీ ఆ కుర్రాడు ఆ కేసు నుంచి బయటపడ్డాడా అనేది సినిమాలో చూడొచ్చు. పర్ఫార్మెన్సెస్ దగ్గరకొస్తే ప్రియదర్శి యాజ్ లాయర్ సూర్యతేజ చాలా బాగా నటించారు. ఆయన వాదించినంత సేపు చాలా ఇంట్రెస్టింగ్‌గా గూస్ బంప్స్ కూడా తెప్పించాయి. ఇక శివాజీ యాజ్ మంగపతి ఆయన పాత్రలో పూర్తిగా ఉండిపోయారు. ఆయన ఉన్నంత సేపు ఏంటిరా వీడు అనే విరక్తి వస్తుంది. అంటే ఆయన ఎంత బాగా యాక్ట్ చేశారో అనేది ఆ పాత్రకి మనం ఎంత బాగా కనెక్ట్ అయ్యామనేది చూపుతది. ఇక హర్షవర్ధన్ యాజ్ లాయర్ బాగానే పర్ఫామ్ చేశారు. రోషన్ అండ్ శ్రీదేవి అయితే మూవీలో మంచి క్యూట్ పేరుగా బాగా యాక్ట్ చేశారు. ఇంకా రోహిణి అండ్ సాయి కుమార్ కూడా సపోర్టింగ్ రోల్స్‌లో బాగానే మూవీకి సహాయపడ్డారు. ఈ మూవీలో ప్లస్ అండ్ మైనస్ దగ్గరకొస్తే ముందుగా ప్లస్ క్యారెక్టర్స్. మంగపతి అయినా, సూర్యతేజ అయినా, చందు అయినా, జాబిల్లి అయినా వీళ్ళ క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతది మూవీ. చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటది. సెకండ్ వచ్చేసి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ చాలా చిన్నది. కానీ స్క్రీన్ ప్లే వల్ల మూవీ బాగా హిట్ అయింది. ఇక థర్డ్ వచ్చేసి కోడ్ సీక్వెన్సెస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. కొన్ని సీక్వెన్స్ అయితే మామూలు డైలాగ్ చెప్తారు. కానీ ఆ డైలాగ్స్‌కే గూస్ బంప్స్ అలాగే ఎలివేషన్స్ కూడా వస్తాయి. ఇక మైనస్ దగ్గరకొస్తే కోర్ట్ డ్రామా కొన్ని సీక్వెన్స్‌లో స్లో పేస్డ్‌గా ఉండడం వల్ల చిరాకొస్తూ ఉంటది. ఏంట్రా సాగదీస్తున్నట్టు. మాత్రం మీరు కొంచెం తట్టుకుంటే మూవీ మాత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా రేటింగ్ దగ్గరకొస్తే మూవీకి మనం ఆర్‌బీటీ నుంచి 3.5 ఔట్ ఆఫ్ 5 స్టార్స్ ఇస్తున్నాం. ఫైనల్ వెర్డిక్ట్ దగ్గరకొస్తే 'నాని' గారు ముందుగా చెప్పినట్టే హిట్ 3ని చూడడానికి సిద్ధమైపోండి. దీన్ని బట్టి మీకు ఏమవుతదంటే మూవీ అయితే చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు కోర్ట్ మూవీని. మీరు తప్పకుండా వెళ్లి చూడండి. ఫ్యామిలీతో కూడా తప్పకుండా చూడొచ్చు. ఇంకా సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.